ఉప్పల్ స్టేడియంలోని నార్త్ స్టాండ్కు మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పేరును తొలగించడానికి నిరసిస్తూ ఆయన అభిమానులు బంజారాహిల్స్లో నిరసన వ్యక్తం చేశారు. భారతదేశ క్రికెట్కు సుమారు 20 ఏళ్ల పాటు సేవలందించిన క్రికెటర్ పేరును స్టాండ్ నుంచి తొలగించడాన్ని తాము అవమానంగా భావిస్తున్నామని, కొంతమంది కుట్రలు చేయడం వల్లే ఇదంతా జరుగుతుందని, ఇది ఇలాగే కొనసాగితే తాము హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ముందు ధర్నా చేస్తామంటూ అన్నారు. నా పేరు మనోజ్ యాదవ్. నేను మొహమ్మద్ అజరుద్దీన్ గారికి పెద్ద ఫ్యాన్ అండి. ఈరోజు మన స్టేడియంలో నార్త్ స్టాండ్ దగ్గర అజరుద్దీన్ గారి పేరును చెడిపేయడం జరిగింది. దీని వెనకాల కుట్ర హెచ్సిఏ వాళ్ళు చేస్తున్నారు. ఈ హెచ్సిఏ వాళ్ళు పిటిషన్ వేసి ఆయన వెనకాల ఎన్నో కుట్రలు చేశారు. ఇంతకుముందు కూడా ఎన్నో కేసులు ఆయన మీద వేయడం జరిగింది. ఈ కేసులు ఎన్ని కేసులు వేసినా కూడా సుప్రీంకోర్టు అవి అన్ని ఫ్రాడ్గా వేసిరు అనేసి అన్ని కొట్టివేయడం జరిగింది. ఆయన కూడా ఈ హెచ్సిఏ వాళ్ళు మారతలేరు. హెచ్సిఏ వాళ్ళు అజరుద్దీన్ గారిది పేరు నార్త్ స్టాండ్ మీద ఉన్నది కాబట్టి దానికి కూడా ఓడ్చుకోలేక వాళ్ళు ఈరోజు ఇలాంటి కుట్రలన్నీ చేస్తూనే ఉన్నారు. హైదరాబాద్ హెచ్సిఏ అంటేనే హెచ్సిఏకి హైదరాబాద్ క్రికెట్ అకాడమీ, దీనికి హెచ్సిఏ అంటే హైదరాబాద్కి ఐకాన్ ఎవరు? మొహమ్మద్ అజరుద్దీన్ గారు. ఆయన ఏంది ఒక 10 సంవత్సరాలు క్రికెటర్గా ఇండియన్ కెప్టెన్గా ఉండి మళ్ళా 15 సంవత్సరాలుగా క్రికెట్కి ఒక సర్వీస్ ఇచ్చుకుంటా ఆయన ఒక లెజెండరీగా మొత్తం వరల్డ్ వైడ్లా ఆయనకు మంచిగా సెలబ్రిటీగా ఎక్కడ వెళ్ళినా అక్కడ ఆయనకు మంచిగా అది రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. కానీ మన హైదరాబాద్లో మన ఐకాన్ని ఇట్లా కించపరచడం జరుగుతుంది. ఇది హెచ్సిఏ వాళ్ళకి మేము హెచ్చరిస్తున్నాము. వాళ్ళు మానుకోలేకపోతే మేము హెచ్సిఏ ముంగట కూర్చొని ధర్నా చేయడం స్టార్ట్ చేస్తాము. ఇదే హెచ్సిఏ వాళ్ళకి ఈ నుంచే వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కనుక మారకపోతే మేము ముందు ఇంకా ఎన్నో చర్యలు తీసుకోబోతున్నాము. మీరు ఉల్టా అజరుద్దీన్ గారికి మొత్తం వరల్డ్ వైడ్ ఆయన ఎంత ఫేమస్ సెలబ్రిటీని మీరు ఉల్టా ఇంకా ఆయనకు ఇక్కడ మీరు ఇంకా ప్రోత్సహించాలి. ఆయనను ఉపయోగించి ఆయనకు ఇంకా ఆయనతోని మీరు హెల్ప్ తీసుకోవాలి. కానీ ఆయనకే మీరు ఇక్కడ కించపరచడం మాకు కూడా చాలా అవమానంగా అనిపిస్తుంది. హెచ్సిఏ వాళ్ళకి మేము ఇక్కడ నుంచి లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాము. మీరు కనుక మారకపోతే మేము ముంగట మీకు చాలా కఠినంగా చర్యలు తీసుకోబోతున్నాము.